నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ ఆ యుద్ధ ప్రభావం భారత్పై పడుతుందా అన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న దూకుడు నిర్ణయాలు, ఇజ్రాయెల్తో కలిసి జరిగిన దాడులు పర్షియన్ గల్ఫ్లో ఆయిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి ఇది చిన్న విషయమేం కాదు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఈ 3 రంగాల్లో ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపు అన్నట్లు ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. ఇదే టైంలో మరో ఇంట్రెస్టింగ్ పరిణామం కూడా కనిపిస్తోంది. దేశంలో ఇంధన కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం వేరే సీన్ కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు, గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న వినియోగదారులు ఇవన్నీ ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. అయితే నిపుణులు చెబుతుంది ఏంటంటే ఇది పూర్తిగా కొరత కాదు, పానిక్ బయింగ్ వల్ల తాత్కాలిక ఒత్తిడి మాత్రమే అని అంటున్నారు. ఇక చరిత్రను చూస్తే ఇరాన్, ఇరాక్ యుద్ధ సమయంలో కూడా భారత్లో ఇంధన సమస్యలు తలెత్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. దేశంలో గ్యాస్ వినియోగం భారీగా పెరిగింది. దాంతో ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడటం మరింత ఎక్కువైంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం, బుకింగ్ సమయం పెరగడం, కొన్ని నియంత్రణలు రావడం ప్రజల్లో చాలా అనుమానాలకు దారితీస్తోంది. మరోవైపు రాజకీయ విమర్శలు కూడా వేడెక్కుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా విధానాలకు అనుసరిస్తున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సరఫరా సజావుగా ఉందని, ఎన్నికల రాజకీయాల ప్రభావం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పష్టంగా ఒకటి చెప్తోంది: హార్మోజ్ మార్గం ద్వారా క్రూడ్, గ్యాస్ సరఫరా కొనసాగుతోందని, దేశంలో ఎలాంటి కొరత లేదు అని భరోసా ఇస్తోంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 2 కోణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్పై చెడు ప్రభావం చూపించే అంశాలుగా చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరగడం, రవాణా ఖర్చులు అధికం కావడము, ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పడటం. మరోవైపు మంచి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెరగడం, దేశీయ ఉత్పత్తి పెంపు, ఎనర్జీ సెక్యూరిటీపై దీర్ఘకాల ప్రణాళికలు. మొత్తానికి ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే సంక్షోభం. భారత్ ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటుంది, ప్రజల్లో భయాన్ని ఎలా తగ్గిస్తుంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. రైట్, ఉపద్రవం నిజమేనా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? యుద్ధ గండం దేనికి దారి తీయబోతోంది? ఈ అంశాలపైన వాటి డిబేట్లో మనం మాట్లాడదాము. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు, పీఆర్ఎస్ నాయకులు గారేపల్లి సతీష్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. రామ్మోహన్ రావు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే ప్రభుత్వం మాత్రము ఎలాంటి ఇబ్బందులు లేవు, హార్మోజ్ జలసంధి ద్వారా సరఫరా సజావుగానే సాగుతుంది అని చాలా ఖరాఖండిగా చెప్తూ చాలా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. బట్ స్టిల్ క్షేత్రస్థాయిలో చూస్తే మనం చూస్తున్నాం, నిన్న మొన్న మనం కూడా మాట్లాడుకున్నాం, మీరు కూడా 3-4 బంకుల దగ్గర ఆ క్యూ లైన్లు చూసి భయం వేసి అంతసేపు వెయిట్ చేయలేక ఇంకాస్త దూరం వెళ్ళి ఎక్కడో ఒక అర్ధగంట ఆగి 2,000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నటువంటి పరిస్థితి. సో క్షేత్రస్థాయిలో మనం చూసేటువంటి పరిస్థితికి ప్రభుత్వం చెప్పేదానికి పొంతన ఉండట్లేదు. దీంతో జనాలందరూ పానిక్ అయిపోతూ ఉన్నారు. ఓ పక్కన పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇదంతా కూడా కృత్రిమ కొరత అని చెప్తున్నప్పటికీ కూడాను మరి ఇది ఒక పానిక్ బయింగ్ అని చెప్తున్నారు. బట్ మరి ఎందుకు కొన్ని నియంత్రణలు, 50 రూపాయల పెట్రోలే, 100 రూపాయల పెట్రోలే, 200 డీజిలే, ఇవి కూడా కొన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందంటారు క్షేత్రస్థాయిలో? రోజా గారు, మీకు అట్లా వెంకటరెడ్డి గారికి, మిత్రులు సతీష్ గారికి, లింగం యాదవ్ గారికి అందరికీ నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా మీరు అనేది వాస్తవం. ఏనుగంత సమస్య ముందు కనపడుతుంటే నేను కూడా మీరు కానీ నేను కానీ మొదటి వారం రోజులు ప్యానిక్ బుకింగ్ అంటే దాన్ని సమర్థించడం నిజమే కదా అన్నాను. ప్యానిక్ బుకింగ్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఇంకా గ్యాస్ బుకింగ్ ఎందుకైతే లేదు? ఇప్పుడు కొత్త మాట ప్యానిక్ బయింగ్ అంటున్నారు. 2 మాటలు అంటున్నారు. ఎల్పీజీ 500 రూపాయలకు మించి పోస్తలేదమ్మా, కొద్దిగా 200 రూపాయలు, 200 రూపాయలకు మించిపోయి ఎల్పీజీ అంటారు. వాళ్ళు ఎట్లా తిరగాలి? పొద్దున దాకా స్టేజ్ క్యారియర్ నడుపుతుంటారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. మరి వాళ్ళు ఎట్లా చేయాలి? అందుకని ఈ సంక్షోభం తాత్కాలికమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 నమ్మిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ అధికారులతో కాకుండా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కడే కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేశారు. మంచిది కాదంటలేదు. ప్రజల భయాలు కూడగొట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా హామీ ఇవ్వాలి, భరోసా ఇవ్వాల్సిందే. కానీ ఇది ప్యానిక్ బయింగ్ అని కొట్టిపారేయడానికి వీలు లేదు. మొన్నటి దాకా ప్యానిక్ బుకింగ్ అని చెప్తే ఇవాటికి కూడా నాది ఎప్పుడో 21 రోజు అయిపోయిందమ్మా, ఇప్పుడు 21 రోజే, ఇంకా నెల అయింది. మళ్ళీ మాకు అవసరం లేదు కదా, ఉన్నది కదా అనుకుంటే ఒకటి అయిపోయింది, ఇంకోటి బుక్ చేస్తే అయితే లేదు. గత 15 రోజులు బుక్ చేస్తున్నాం, గ్యాస్ బుకింగ్ అవుతలేదు.
ఉన్నది కదా, ఏం కదా సమస్య అట్టున్నది, ఏమి లేదని బుకాయించుకుంటే పానిక్ బుకింగ్ అని చెప్పి బుకాయించిండ్రు. ఇప్పుడు ఏమైంది, కమర్షియల్ సిలిండర్స్ ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయినాయి. ఈ ఏమున్నాయి ఈ మిగతా సిలిండర్లు రెండు రకాలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ పోతుంది, అమ్ముకుంటున్నారు. 3,000 పెడితే ఎన్ని కావాలో చెప్పండి డొమెస్టిక్ సిలిండర్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే 5,000 పెడితే 6,000 పెడితే మనకు 19 కిలోల అది కూడా వస్తున్నది. ఏది మన కమర్షియల్ సిలిండర్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఇప్పుడు ఏమైందంటే నిన్న మొన్న పానిక్ బయింగ్ అని ఒక రోజు అనుకుంటాం, 2 రోజులు అనుకుంటాం, ఇప్పుడు 3వ రోజు కూడా కొనసాగుతుంది కదా. ఇప్పుడు ఊళ్ళో సగం బంకులు మూతపడితే మరి మిగతా వాళ్ళకి ఆందోళన అనిపిస్తుంటది కదా. మీరు చెప్పారు ప్రత్యక్ష ఉదాహరణ. అదే మొన్న హైదరాబాద్ నుంచి మా ఊరు శ్రీరామనవమికి వస్తాం అనుకుంటే, ఎందుకంటే మేము ఫుల్ ట్యాంక్ అనను కానీ 2,000 పెట్రోల్ పోసుకుందామని వస్తా అంటే 3 బంకులు తిరిగితే 4వ బంకులో ఖాళీ ఉంటే తొందరగా చేసుకొని వచ్చినాం. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే పానిక్ బయింగ్ అని పేరు పెడుతున్నారు కానీ కొరత ఉన్నది. ఇంకొకటి, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కూడా కొంత పాసంగం చూపెడుతున్నారు, పక్షపాతం చూపెడుతున్నారు, అక్కడ కొంచెం లేకుండా చేస్తున్నారు, కొరత లేకుండా చేస్తున్నారు అంటున్నారు. కానీ తమిళనాడులో కూడా ఉంది, ఆ మాట వచ్చింది వాళ్ళ మీద, కానీ తమిళనాడులో కూడా ఆ కొరత ఉన్నది. పశ్చిమ బెంగాల్ అయితే ఇక ఆరోపణలు చేసుకుంటున్నారు, అసలు కొరత ఉన్నది కూడా. అయితే ఒకటి ఉంటుంది, మీరు అనుకుంటే లేదంటే కొంచెం కొరత ఉంది అనుకుంటే ప్రజలు భయాందోళన పాల్పడతారు. కానీ ఎన్ని రోజులు పానిక్ బయింగ్ అంటే 1 రోజు 2 రోజులు ఉంటుంది. చూస్తాం కదా మనం, 10 రూపాయలు తగ్గిందంటే పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతారు. ఆ 10 రూపాయల కంటే ఎక్కువ పెట్రోల్ వస్తుంది వీటికి, ఇంటికాడి నుంచి పోయి పెట్రోల్ బంక్ పోతే. కానీ అది ఒకటి ఉంటది, రేపటి నుంచి పెరుగుతుంది, అర్ధరాత్రి పెరుగుతుంది అంటే 10 రూపాయలు కాదు, 1 రూపాయి పెరిగితే గతంలో పోయించుకునే వాళ్ళం. ఇప్పుడు ఇది అట్లా కాదు కదా, దొరకది అనే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ప్రధానమంత్రి గారు అక్కడ అఖిలపక్షం నిర్వహించారు నిన్ననే, అది మంచిది అంటున్నారు. అఖిలపక్షం అక్కడ నిర్వహించిన, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న తాను సమీక్ష చేసిండు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి, ఇతర మంత్రులు కూర్చొని బట్టి విక్రమార్క ఉన్నారు, వారు కూడా హామీ ఇస్తున్నారు. కానీ హామీ ఇచ్చినంత వాస్తవ క్షేత్ర స్థాయిలో జరుగుతలేదు. స్పష్టంగా చెప్తున్నారు, ఇవాళ కూడా పానిక్ బయింగ్ ఏం కాదు, దొరుకుతలేదు. సగం బంకులు మూతపడి నో స్టాక్ అని బోర్డు పెడుతున్నారు కదా. దానికి కారణం ఇంకోటి చెప్తున్నారు, ఇప్పటిదాకా ఉద్దర పుట్టింది. ఇప్పటిదాకా ఏంటంటే చాలా మంది బంకుల వాళ్లకు ₹1,00,00,000 దాకా బాకీ ఉన్నా పోషిండ్రు, పెద్ద పెద్ద బంకుల దాకా ₹1,00,00,000 కూడా బాకీ ఉంటుంది, పోషిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు ఎవరైతే నెట్ క్యాష్ ఇస్తారో, ఎవరైతే వెంటనే ట్యాంకర్ పైసలు చెల్లిస్తారో వాళ్ళకి వస్తున్నారట. అంటే ఎవరైతే చిన్న చిన్న బంకుల వాళ్ళు పోయలేకపోతాం, డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, లేకపోతే టైంకు మనకు వాళ్ళు నెట్ అమౌంట్ ఇవ్వలేకపోతున్నారు కనుక ఈ సమస్య వచ్చింది అంటున్నారు. అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది? నా ఉద్దేశం అంటే ట్యాంకర్లు కూడా పక్షపాతంతో ఎక్కడ కొంచెం రాజకీయ అండ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందట, ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ అనిశ్చితి ఏదైతే ఉందో సార్, అంటే ఈ పానిక్ బయింగ్ కావచ్చు, పానిక్ బుకింగ్ కావచ్చు, ఇది అంతా ఇక్కడితో ఆగిపోలేదు. ఏంటంటే రానున్న రోజుల్లో ఒక ఉపద్రవం, మళ్ళీ కరోనా టైం లాంటి లాక్డౌన్ మనం చూడబోతున్నాము అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం, ఫేక్ ప్రచారం జరుగుతూ ఉంది. అయితే పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత ఈ లాక్డౌన్ దేశంలో వస్తుంది అనేటువంటి ప్రచారం ఇంకా ఎక్కువైపోయింది. అంటే భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రధాని మాటల తర్వాత ఇలాంటి ఇంకా పానిక్ సిచ్యువేషన్ దేశంలో ఎందుకు క్రియేట్ అవుతుంది సార్? కానీ ఇప్పుడు ప్రధానమంత్రి మాటలు ఇంకో రకంగా చెప్పిండు, కానీ దాన్ని మనం అన్వయించుకునే తీరు ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే కరోనా పీరియడ్ లో ఎట్లా మనకు వచ్చింది అంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది, రాజకీయ సంక్షోభం వచ్చింది, వరకు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సంక్షోభాలు కూడా వచ్చినాయి. వ్యాక్సిన్ మనం చెప్తున్నాం, అది వేరు. కానీ ఆర్థిక సంక్షోభం అయితే గ్యారెంటీ వచ్చింది కదా. ఇప్పటికే అరటి పండ్ల ధరలు పడిపోయినాయి, కోడిగుడ్ల ధరలు పడిపోయినాయి, రొయ్యల ధరలు పడిపోయినాయి, ఎగుమతులు లేక. అంటే ఒక్కటే కాదు, ఓన్లీ గ్యాసు పెట్రోల్ అంతే కాదు కదా, ఇవన్నీ అనుబంధ రంగాలు. రేపు ఎరువుల సంక్షోభం కూడా వస్తా అంటున్నాను నేను. కాకపోతే నాకు నమ్మకం ఏంటంటే ప్రతి సంక్షోభం ఒక పరిష్కారాన్ని దారితీస్తుంటున్నాను. అందుకనే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, మీరు సాంప్రదాయేతర ఇంధన వాళ్ళకు మారండి అంటున్నారు, పొయ్యిల కట్టలకు మారండి అంటున్నారు. నేను చెప్పాను కదా, పొయ్యిల కట్టలు కూడా మాకు ఊరి దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది, దాని చుట్టూ ఎన్నిసార్లు ఎనిగేసినా కూడా అది పంట ముందే ఎత్తుకపోయేవాడు కట్టెలు వాడినప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, అది మొత్తం మా ఎండిపోయినా ఎవరు తీసుకుపోతే నా ఇంటి 10 బండ్ల కట్ట ఉంది, ఎవరు తీసుకుపోతలేరు కూడా. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితి అదే వచ్చింది. అంటే ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల కట్టెలకు పోతున్నాం, ప్రత్యామ్నాయ ఇంధనం వల్ల పోతా ఉంటున్నాం. అందుకని ప్రతి సంక్షోభం ఒక పరిష్కారం కలిసింది. నేను మనదే ఉదాహరణ చెప్తాను. నేను గతంలో ఎలక్షన్ రిజల్ట్స్ నాడు కానీ లేకపోతే బడ్జెట్ నాడు కానీ ఒక 4-5 టీవీలు హైదరాబాద్ ఇంటికి కారు పంపిస్తే తిరిగేవాడిని. మహా అయితే 2-3 టీవీలు తిరిగేవాడిని. ఇవాళ 7-8 టీవీలు మాట్లాడగలుగుతున్నారంటే ఇవాళ మరి ఎప్పటి నుంచి జూమ్ మీటింగ్స్ వచ్చినాయి? 2021 తర్వాత కదా మనకు. అంతకుముందు జూమ్ మీటింగ్ అంటే కొత్త మనకు కదా. అందుకనే ఈ సంక్షోభం నుంచి పరిష్కారం వచ్చింది, మంచిది అంటున్నాను. ఇప్పుడు మీ కార్ల సమస్య లేదు, పంపడం గెస్ట్లకు కార్లు పంపడం అవసరం లేదు, వచ్చిందా రాలేదా? సంక్షోభం కూడా ఒక అవకాశం మనకి పరిష్కారం దిశగా తలుపు ముట్టుకపోతే కిటికీలు బదులు కొట్టుకుని బయటకు వచ్చేస్తాం. అందుకని నేను ఏమంటున్నాను ప్రజలకు కూడా, సరే చిన్న చిన్న వంటల నిబంధనలు మన కొంచెం మెలకువలు పాటిస్తే తక్కువ గ్యాస్, ఇది కాదు ఇక సమస్య. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అమెరికాకి ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను. అమెరికాలో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ ఎలక్ట్రిక్ మనకు ఇండక్షన్ స్టవ్స్ కానీ వాడుతున్నారు అంటున్నాను. ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా మనం ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడొచ్చు, అట్లాగే ఇంధన వనరులుగా చూస్తే ఈవీస్ వాడొచ్చు.
ఈవీస్ ను రాకుండా చెప్పింది పాత కంపెనీలు అంటున్నాను. ఇది డీజిల్ పెట్రోల్ ఇంజన్ల తయారీ ఈజీ వాళ్ళకు, ఇది కొంచెం ఖర్చుతో కనుక పాత ఫ్యాక్టరీ మోడల్ మార్చాలా కనుక వెంటనే ఈవీలు రానివ్వలేదండి. ఇప్పుడు చైనా ఎందుకు నెక్కొస్తున్నది? చైనాలో ఈవీలు ప్రవేశపెట్టి అద్భుతంగా నడుస్తున్నాయి. వాళ్ళు 50% దాకా ఈవీలకు వచ్చేసింది వాళ్ళు ఇప్పటికే. యా. కానీ మిగతా 50% ఉన్నది. మనం ఎందుకు రావద్దు? అందుకనే ఈ సంక్షోభానికి పరిష్కారం ఒకటే, వంట గ్యాస్ సమస్యను పరిష్కరించడానికి కొత్త సోలార్ ఉన్నాయి, లేకపోతే మనకు ఎలక్ట్రిక్ ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ కూడా ఇంధన సమస్య పరిష్కరించడానికి మనకు ఈవీ వాహనాలు రావాల్సిందే. చాలా సో తక్కువ మొత్తానికి కూర్చుంది ఈ కదా. యుద్ధం భారత్ ను గ్రీన్ ఎనర్జీ వైపు దిశగా అడుగులు వేసేలా చేస్తోందని అంటారు. అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం మంచిని మనము అదే మాత్రమే తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నా విమర్శ ఏంటంటే, మీరు సమస్య లేదని బుకాయించకండి, సమస్య ఉంది, తీర్చాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కాదంటలేదు. ప్రపంచమంతా సంక్షోభం, మనకు కూడా సంక్షోభం వచ్చింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాగా రాలే మనకు. అమెరికా లాంటి దేశం తట్టుకోలేకపోతుంది కనుక మనకి ఇప్పటికి బాగానే ఉన్నాం. కానీ దీన్ని ఇట్లాగే అశ్రద్ధ చేస్తే, ప్రమాద గంటికలు మోగినప్పుడే మనం చర్యలు తీసుకోకపోతే రేపు 3 చేపల కథలాగా అయిద్దని అంటున్నాను. రైట్ సార్, రైట్. వెంకటరెడ్డి గారు, చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఎస్ సార్, పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎంతో సహా కూడా అదే చెప్తూ ఉన్నారు. పుష్కలంగా ఉన్నాయి, మనకి సప్లై ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. మరి గ్యాస్ ఏజెన్సీల ముందు, పెట్రోల్ బంకుల ముందు ఎందుకు సార్ ఈ చాంతాడంత క్యూలు కడతా ఉన్నారు? ఇది మరి కృత్రిమ కొరత అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఎందుకు బ్లాక్ మార్కెట్ని అరికట్టడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు? ఇప్పుడు ఒకటి రోజా మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ఇలా ప్రపంచంలో ఒక విపత్తు, ఎన్నడూ ఊహించినటువంటి విపత్తు అనేటువంటి గత 28 రోజులుగా కొనసాగుతున్నటువంటి చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇవాళ అనేక దేశాలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో దగ్గరి సంబంధాలు ఉన్నటువంటి అనేక దేశాలతో మనకు వ్యాపారతర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చమురుకు సంబంధించినటువంటి సమస్య అనేటువంటిది కీలకంగా ఇవాళ మారిన మాట వాస్తవం. దీన్ని ఎవరు కాదనడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు అన్నట్టుగా 60 రోజుల నిల్వలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటిది మా ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఒక రకంగా ఆలోచిద్దాం, అది తప్పు రైట్ అనేటువంటిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటిది, సివిల్ సప్లైస్ అధికారులు కూడా చెప్తున్నటువంటిది ఒకటే, ఏంటంటే నిల్వలు ఉన్నాయి మనకి అనేటువంటిది. కానీ అయినా కూడా రామ్మోహన్ గారు అన్నట్టుగా ఇవాళ ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఒక ప్యానిక్, ఒక భయానక పరిస్థితి తెలంగాణలో మనకు కనపడుతుంది అనేటువంటి దాని గురించి మనం కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా నా ఇష్యూ తీసుకోండి. నేను నిన్న తుక్కుగూడ నుంచి నా కారులో బయలుదేరి వచ్చేటప్పుడు హాఫ్ పెట్రోల్ ట్యాంక్ నాకు ఉన్నటువంటిది, ఇంకా ఎందుకైనా మంచిదని చెప్పి ఫుల్ చేద్దామంటే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఎల్బీ నగర్కు వచ్చేటప్పటికి కూడా ఏ పెట్రోల్ బంక్ కూడా ఫంక్షనింగ్ లేదు, అన్ని బోర్డులు పెట్టేసినారు బయట, నో స్టాక్ అని చెప్పి. ఒకే ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ నిల్చొని ఒక అరగంట నేను వెయిట్ చేసి నేను ఫుల్ తీసుకొని వచ్చినాను. ఇవాళ నుంచి నేను ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినాను. మళ్ళీ వెళ్ళి నా 2 వీలర్ను కూడా నేను ఫిల్అప్ చేసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రజల్లో ఒక వచ్చినటువంటి ఒక అభద్రతా భావము, ఇక ఏదో జరిగిపోతుంది, ఇక దొరకదు అనేటువంటి దాన్ని అధిక బయ్యింగ్ అనేటువంటిది వల్ల జరుగుతున్న మాట వాస్తవం. ఇదొకటి కారణం. రెండవది ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ సరియైన పద్ధతి లోపల రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, లేకపోతే దీని మీద నియంత్రణ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కూడా కొంత ల్యాబ్సెస్ మనకు కనపడుతున్నటువంటిది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిల్వలు సరిగ్గా రాకపోయినట్టయితే సమన్వయం చేసుకుని, ఆ మాట అనడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక విష ప్రచారం ఏదైతే ఉందో, ఏదో అయిపోతుంది మనం అనేటువంటి పద్ధతిలో వస్తుంది. కాకపోతే సిలిండర్కు సంబంధించినటువంటిది గతంలో కూడా 21 రోజులకే బుకింగ్ ఉండే మేడం. కానీ సర్ప్లస్ ఉంది కాబట్టి అవి మనం పట్టించుకోలే, మర్చిపోయినాం. అది ఇవాళ 25 రోజులకు మనకు మెసేజ్ వస్తుంది, 25 రోజులు మీ సిలిండర్ తీసుకొని రీఫిల్ అనుకున్నప్పుడు 25 రోజులు ఉంటేనే రిఫిల్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే చేయదు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవం. వాటిని పరిష్కరించేటువంటి పద్ధతి లోపల చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం మోదీ గారు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ కోణంలో ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది భావనలో ఎటువంటి అనుమానాలు లేవు. కాబట్టి ఇవల్ల చాలా పెట్రోల్ బంకులు, ఎందుకు ఒక 40% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు మనకు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ మేడం, ఆర్థిక సంవత్సరం ముగింపు. ఈ ముగింపుకు సంబంధించి క్రెడిట్ పాలసీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ క్రెడిట్ పాలసీలో మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే డబ్బులు ఇవ్వడము, ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి లోడ్ తీసుకోవడము, తర్వాత మళ్ళీ ఆన్ క్రెడిట్ తీసుకోవడం, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కాకపోతే ఏమైందంటే ఫైనాన్షియల్ ఇయర్ లో ఆయిల్ కంపెనీలు చెప్తున్నటువంటి ఏంటంటే ఇయర్ క్లోజింగ్ కాబట్టి మీరు డబ్బులు ఇవ్వకపోయినట్టయితే క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ మేము అమలు పరుస్తాం అనేటువంటిది వచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కొంత పరిష్కరిస్తే బాగుంటుంది అనేటువంటిది ఆ ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిదే. నేను ఇంతకుముందే కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో కూడా గవర్నర్
లోక్ భవన్ లో కలిసినప్పుడు ఈ విషయం చెప్తే అంత 2-3 రోజుల లోపల సెటిల్ అవుతుంది అనేటువంటి ఒక వాగ్దానం ఆయన నాకు ఇవ్వడం కూడా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అయితే సార్ ఈ పెట్రోల్ బంకుల ముందు ఈ పడిగాపులు, ఈ చాంతాడంత క్యూ లైన్లు కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లోనే మనకి ఈ సీన్లు కనిపిస్తున్నాయి. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో ఇలాంటి సీన్ కనబడట్లేదు. అంటే కావాలనే ఇక్కడ ఈ రకంగా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఈ రకంగా గాలి కుదిలేసి మీరు 5 రాష్ట్రాల ఎన్నికల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇది కూడా ఒక ఓటు బ్యాంకు దీనిగానే చూస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణలో మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలో లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రకమైనటువంటి విచక్షణారహితమైనటువంటి పద్ధతి లోపల డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేటువంటి మాట చెప్తే దాని గురించి ఆలోచించవచ్చు. వాళ్ళు చెప్పడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిల్వ రావడం లేదు అనేటువంటి మాట చెప్పడం లేదు కదా. మీరు ఇతర రాష్ట్రాలకు ఎట్లా కంపేర్ చేసుకుంటారు? తెలంగాణ కంపేర్ చేసుకోండి. వల్ల ఎక్కడ జరుగుతుంది పొరపాటు అనేటువంటి దాని గురించి ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు నిన్న రివ్యూ చేస్తే కూడా మరి దాని గురించి ఇప్పుడు డే బై డే రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది చేసి ఏం జరుగుతుంది? ఒకవేళ స్టాక్స్ సెంట్రల్ రిలీజింగ్ ఆయిల్ కంపెనీస్ లో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయని దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రెండింటి ప్రజల అవసరాలను కాకపోతే ఏంటంటే కొంత ఇబ్బంది మాట రాకుండా ఉండదు అనేటువంటిది ఎట్లా అనుకుంటారు? ఇంత ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో గ్యాస్ పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. మీరు అన్నట్టుగా రామ్మోహన్ గారు అన్నట్టుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ పక్కన దేశాల లోపల 148 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ఒక ఆర్థిక స్థాయి స్థిరంగా ఏ సమస్య లేకుండా మోదీ గారు చాలా చాకచక్యంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్ లో మాట్లాడినటువంటిది కరోనా అంటే కరోనా వస్తే ఏదో జనం చచ్చిపోతారు, ఇప్పుడు చచ్చిపోతారు అనేటువంటిది కాదు. ఒక సమన్వయం రాజకీయాలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా కరోనా పీరియడ్ లో దేశం అనేటువంటిది ఒక్క తాటి మీదకి రావడం అనేటువంటిది చారిత్రక విజయం అండి. చాలా తక్కువ మరణాలు వచ్చినాయి. మనం 100 దేశాలకు మళ్ళీ టీకా సప్లై చేసేటువంటి పరిస్థితుల పట్ల మనం రావడం జరిగినటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశం అనేటువంటిది ఇప్పుడు రాజకీయంగా మనకు అనేక అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, సిద్ధాంతరీత్యా మనం విభేదించవచ్చు, ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శించవచ్చు. కానీ ఒక ప్రపంచ విపత్తు వచ్చినప్పుడు కలిసిపోయేటువంటి తత్వం అనేటువంటి భారత సంస్కృతిలో ఒక భాగం అది. ఇది మిగతా దేశాలకు లేనటువంటిది. ఇది గొప్ప సంస్కృతి, సాంప్రదాయము భారత ప్రజానికంలో రక్తంలో ఉన్నటువంటిది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కోణం లోపల బహుశా మోదీ గారు మాట్లాడుంటారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి మోదీ విదేశాంగ విధానము ఇదే కంప్లీట్గా ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ వల్లనే మనం ఇవాళ ఇలాంటిది ఫేస్ చేస్తున్నాము. ఏంటి మొత్తం అంతర్జాతీయ సంక్షోభం ఎందుకు మన భారతదేశం ఈరోజు ఇవాళ ఇది ఇంతటి స్థితిని ఎదుర్కొంటుంది అంటే కారణం మోదీనే. ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడంటే సూర్యుడు వరుసగా 2 రోజులు కనపడకపోతే దీనికి కారణం మోదీ అని చెప్తాడు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇట్లా మనకు కనపడుతున్నటువంటిది ఇవల్ల ప్రపంచంలో జరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో 3 దేశాలకు సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి సంస్థ దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఉంది. రష్యా కానీ లేకపోతే ఉక్రెయిన్ కానీ 2 దేశాలకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి, గొప్ప ఆలోచన విధానం అనేటువంటిది మోదీ గారిది. ఇప్పుడు రాజకీయాల లోపల రాహుల్ గాంధీ మాట్లాడింది సైంటిస్ట్ అనేది, రాహుల్ గాంధీ ఏది మాట్లాడలేదు చెప్పండి. విమర్శ, వ్యక్తిగత విమర్శలు అనేటువంటి సమస్య ఇలా ప్రపంచంలో అతలాకుతలం అవుతుంది. అమెరికాలో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఇవాళ మోదీకి వ్యతిరేకత మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. అక్కడ కూడా మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఆ కోణం లోపల భారత దౌత్యం అనేటువంటిది కూడా మనకి బయటికి వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. మనం లింగం యాదవ్ గారితో మాట్లాడతాం. లింగం యాదవ్ గారు, దేశం అంతా కూడా ఒక అంతర్జాతీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రధాని మోదీని కీలుబొమ్మ, ట్రంప్ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయాడు, విదేశాంగ విధానం ఇదేనా అని ఈ రకంగా విమర్శించటము, ఇవన్నీ రాజకీయాలు కాస్త పక్కన పెట్టి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంట ఉండి కన్స్ట్రక్టివ్ సలహాలు, సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్షం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా ఇవాళ అంటే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఇవాళ పెద్ద సమస్య మరి ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద ఏ విధంగా ఇవాళ ఆ దేశంలో జరుగుతున్నటువంటి సార్వభౌమాధికారం మీద దాడి జరుగుతుంది డెఫినెట్ కూడా జరిగింది. ఇవాళ దీని ద్వారా ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇవాళ సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మరి ఈ దేశం, ప్రత్యేకించి భారతదేశం, ఇవాళ మన దేశానికి ఇప్పుడే ఇక్కడ కూడా బీజేపీ నాయకుడు చెప్తున్నాడు, మరి ఈ దేశం ఎప్పటి నుంచి ఇజ్రాయెల్ తోటి రిలేషన్స్ ఉంది, ఈ దేశానికి ఉన్నటువంటి ఇండియా, ఇరాన్ అంటే పర్షియన్ ఇప్పటివి కాదండి,
దాదాపు ఏన్షియంట్ ఇండియా నుంచి ఇరాన్ కు ఇండియాకు ఉన్నటువంటి కల్చరు ఒక సాంస్కృతికంగా రాజకీయంగానే కాదు సాంస్కృతికంగా చారిత్రాత్మకంగా కూడా ఇండియాకు ఇరాన్ కు ఉన్నటువంటి సంబంధం అట్లాంటిది. ఇవాళ న్యాచురల్ రష్యా తర్వాత న్యాచురల్ ఆరి ఎవరు ఇండియా కంటే అదొక ఇరాన్ మాత్రమే. మరి యుద్ధం జరుగుతుందని తెలిసి కూడా దాదాపు ప్రపంచంలో అందరికీ 2 నెలల 3 నెలల నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా ఈ ఇరాన్ వార్ జరగబోతుంది, అక్కడ జియో పాలిటిక్స్ లో టెన్షన్ ఎస్కలేట్ అవుతున్నాయని తెలిసి కూడా మరి దేశ ప్రధాని కండు మూసుకపోయిందా? మరి ఎట్లా ఇజ్రాయెల్ కు 2 రోజుల ముందు వార్ స్టార్ట్ కావడానికి 2 డేస్ ముందు ఇజ్రాయెల్ కు పార్లమెంట్ లో ప్రసంగించి వచ్చిండు. ఆ తర్వాత అంటే ఎవరి ఒత్తిడికి తలొగ్గి ఈ దేశ ప్రధాని ఇజ్రాయెల్ పోయిండండి? ఏం మరి ఈ దేశంలో ఇజ్రాయెల్ వెంట ఉంటామని కూడా చెప్పారు. ఇజ్రాయెల్ వెంట ఉంటాము, భారతదేశం ఎప్పుడు ఇజ్రాయెల్ వెంట ఉంటుంది అని కూడా క్లారిటీ ఇచ్చొచ్చారు. నేను అదే దట్స్ వాట్ ఐమ్ కమింగ్ నేను చెప్తున్నా. అంటే రోజా గారు yes that's true. అంటే మరి ప్రపంచం అంతా కూడా తెలుసు 2-3 నెలల నుంచి అక్కడ జియో పాలిటిక్స్ లో టెన్షన్లు ఏర్పడుతున్నాయి, అక్కడ వారు జరిగే పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మరి ఇవాళ ఈ దేశ ప్రధాని ఇజ్రాయెల్ పోయి అక్కడ ప్రకటించి అక్కడ ఉన్నటువంటి ఫాదర్ ల్యాండ్ ఎంత ఘోరమండి. ఇజ్రాయెల్ అట ఫాదర్ ల్యాండ్, ఇది ఒప్పుకుంటారా అండి? మనం అందరం ఒప్పుకుందామా? ఇజ్రాయెల్ ఫాదర్ ఎవరికి ఫాదర్ ల్యాండ్ అండి? ఇట్లాంటి అంటే నరేంద్ర మోడీ విదేశాంగ విధానం డిప్లొమసీ అట్టర్లీ ఫెయిల్ అయింది. మరి అలాంటి దానికి కారణం నరేంద్ర మోడీకి ఆయన యొక్క అవివేకము, ఆయన భవిష్యత్ మీద ఆలోచన లేకపోవడం, యుద్ధం వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనే ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ ఈ దేశం సంక్షోభంలోకి నెట్టబడింది. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ ఎక్కడ సమస్య లేదంటారు, ఎక్కడ లేదండి. ఇవాళ చూడండి, ఒక తెలంగాణలో హైదరాబాద్లో కాదు దేశం మొత్తం కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. గ్యాస్ షార్టేజ్ ఉంది, పెట్రోల్ సమస్యలు ఉన్నాయి, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో లేదని చెప్తున్నారు కదా మీ మంత్రులు, తెలంగాణలో లేదని చెప్తున్నారు కదా మీ మంత్రులు. అదే కదండి, ఎక్కడ లేదు మీరు చూడండి. మరి సమస్య ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ దేశంలో ఈ పరిస్థితులు వచ్చినాయి. నరేంద్ర మోడీ ఏమంటాడు? గట్టర్ నుంచి గ్యాస్ తయారు చేసిండంట. మరి చెప్పండి, మీరు అందరూ కూడా ఇక్కడ కూడా పెద్దలు ఉన్నారు, మనం కూడా చదువుకున్నాం, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఏ గట్టర్ నుంచి గ్యాస్ తయారైతో చెప్తే మరి గల్గోటి యూనివర్సిటీ చదువుకొని వచ్చిన మేధావులు మరి అట్లనే మాట్లాడతారు. కరోనా అప్పుడేమో డప్పులు కొట్టండి అంటారు, పల్లాలు కొట్టాలని చప్పట్లు కొడితే కరోనా పోతుంది అంటాడు. ఇవాళ గ్యాస్ షార్టేజ్ ఉందంటే గట్టర్ నుంచి పైప్ పెడితే ఛాయ చేసిండట. అవన్నీ రాంగ్. రాయి కొడితే నిప్పు వస్తుంది, దాంతో వండుకోవాలనేది కరెక్ట్. రోజా గారు నేను మాట్లాడుతున్నాడు కొంచెం ఇప్పుడు వాళ్ళకి టైం ఇచ్చారు, నేను మాట్లాడిన తర్వాత మీకు క్వశ్చన్ అడిగిందని కూడా చెప్పండి. అవే కాదు కదా, ఇది కూడా మాట్లాడదాం అంటున్నాను. నేను డెఫినెట్ గా చెప్తా. మరి గట్టర్ నుంచి గ్యాస్ తయారీ ఏ సైంటిస్ట్ చెప్పిండు? ఏ గల్గోటి యూనివర్సిటీ మేధావి వచ్చి నరేంద్ర మోడీకి చెప్పిండో చెప్పాలి. మరి ప్రజలందరూ ఎందుకు గ్యాస్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఇవాళ గ్యాస్ సమస్యలు దేశంలో తీవ్రంగా ఉన్నాయి కదా, ప్రజలు ఇన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. ఒక్కొక్కటి ఇవాళ రెస్టారెంట్ హోటల్స్ బంద్ అవుతున్నాయి, కర్మాగారాలు బంద్ అయితే, ఇండస్ట్రీలు బంద్ అవుతున్నాయి, ప్రజలందరూ ఇవాళ అల్లకొల్లం అవుతున్నారు. మరి 25 రోజుల వరకు నిన్నటి వరకు కూడా ఎందుకు ప్రధాని స్పందించలేదు? ఎందుకు ఆల్ పార్టీ మీటు నిన్న పెట్టిండు? మరి వార్ స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటి వరకు ఈ ప్రధాని ఏం చేసిండు? ఎందుకు ఇవాళ అమెరికా మనని డిసైడ్ చేస్తుందా? అమెరికా నువ్వు ఇజ్రాయెల్ పొమ్మన్నది ఎవరు? ఈ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టింది నరేంద్ర మోడీ కాదా? నువ్వు ఇవాళ చైనాకు, ఇదే ఇరాను చైనా షిప్లను అలౌ చేస్తుంది, రష్యా షిప్లను అలౌ చేస్తుంది, హార్ముజ్ స్ట్రైట్ నుంచి. మరి నా ఇండియా నేచురల్ ఆలి కదా, ఏన్షియంట్ ఇండియా నుంచి మనకు సంబంధాలు ఉన్నాయి కదా. ఇవాళ మనల్ని ఎందుకు మరి ఈ పరిస్థితికి రావడానికి కారణం నరేంద్ర మోడీ డిప్లొమసీ విదేశ విధానం ఫెయిల్ అయిన వారికి కదా. దానివల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. దీని మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇవాళ మీరు ఒక చరిత్ర ఒకటి గుర్తు తెచ్చుకోండి రోజా గారు, మీకు కూడా తెలుసు, ఆనాడు అమెరికా యుఎస్ఎస్ఆర్ కు వ్యతిరేకంగా ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు నాన్ అలైన్ మూవ్మెంట్ అలీన విధానం అని తీసుకొచ్చి ప్రపంచానికి ఒక శాంతిని ఇచ్చిండు. బుద్ధుడు పుట్టిన ఈ దేశం నుంచి మరొకసారి శాంతిని పంచిండు. మరి ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఆ విధానం చేస్తే ఎంత మంచిగా ఉండేది? ప్రపంచం అంతా కూడా మన వైపు చూసేది కదా. మరి ఈయన ఏం చేసిండు? ఈ మేధావితనం
ఈ గడ్డ నుంచి గ్యాస్ తీసే నరేంద్ర మోడీ పోయి ఏం ఇజ్రాయెల్ సపోర్ట్ మాట్లాడుతున్నావు చేస్తాడు. అర్థం లేకుండా వినోద్ పక్కన లేకుండా వినోద్ గడ్డం గడ్డం అని గడ్డ మీద అరే వినోద్ నువ్వు బెస్ట్ వినోద్ నువ్వు మాట్లాడటప్పుడు నేను మాట్లాడలే నీకు ఆ ఓపిక లేకుంటే నీ వేదాంతరం కుమార్ రెడ్డి ఇవాళ వినండి. ఇవాళ తెలంగాణలో సప్లై లేదని చెప్పి అరే ఫస్ట్ వినోద్ తెలంగాణకి ఎక్కడి నుంచి వస్తుంది వినోద్ ఫస్ట్ వినోద్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ పెద్ద తర్వాత ఒకళ్ళు మాట్లాడండి దయచేసి ప్లీజ్. రాహుల్ గాంధీ గురించి ఈ దేశ ప్రధాని ఎవడు నరేంద్ర మోడీ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. ఫస్ట్ వినండి రోజా గారు వెంకటరెడ్డి గారు నేను మాట్లాడేటప్పుడు డోంట్ ఇంటరప్ట్. గడ్డ మీద పిహెచ్డి చేసినాడా లింగం యాదవ్ గారు నాకు తెలియదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి నీ కంప్లీట్ ప్రధాని చేయాలి. చెప్పిండు నీకు తెలియదు నువ్వు విను నీకు తెలియదు గల్గోటియా యూనివర్సిటీలో చదువుకోవాలి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు యూనివర్సిటీలో చదువుకొని వస్తే నీ మేధావితనమే ఉంటది వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సంక్షోభం అని మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం అండి ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఆ తర్వాత మీరే మీ అభ్యంతరం ఏదైనా ఉంటే తర్వాత చెప్పండి. నేను ఒక వ్యక్తిగా నేను వెయిట్ చేసిన ఏందండి ఇది ఒక్క నిమిషం ఏం మాట్లాడతాడు లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు రోజా గారు దిస్ ఇస్ నాట్ ఏ వే ఇది ఎప్పుడు నేను ఎవరు ఎట్లా మాట్లాడతారు అయితే నాకు తెలియదు కదా ఒక్క నిమిషం లింగం గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను రెస్పెక్ట్ ఇస్తే ఆ రెస్పెక్ట్ కాపాడుకోలేండి లింగం గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు దయచేసి ఆగండి. ఏం మాట్లాడతావు వెంకటరెడ్డి గారు నీకు నువ్వు ఏం మాట్లాడు వెంకటరెడ్డి గారు దయచేసి వినండి ఫస్ట్. వెంకటరెడ్డి గారు దయచేసి వినండి. లింగం యాదవ్ గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత మోదీ గారికి తెలుసు ప్రపంచ ఏం తెలుసు ఇజ్రాయెల్ వాడు తెలుసా అమెరికా తాకట్టు పెట్టడం తెలుసా అమెరికా తాకట్టు పెట్టడం తెలుసా ఇజ్రాయెల్ ఫాదర్లాండ్ అంటారా ఏం మాట్లాడుతుంది ఇప్పుడు ఇక్కడ ఫాదర్లాండా ఇజ్రాయెల్ ఫాదర్లాండా ఒప్పుకుంటావా నువ్వు రైట్ అండి ఒక్క నిమిషం. ఎస్ డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఆ డిబేట్ కంటిన్యూ చేద్దాము. ఇజ్రాయెల్ ఫాదర్లాండ్ ఒప్పుకోమని రైట్ ఇప్పుడు ఏది ఏమైనా మనం అందరం పనిచేసేది ఎవరికైనా ఇప్పుడు ఉన్నోనికి లెక్క నడుస్తుంది లేనోనికి లెక్క నడుస్తుంది. ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి గ్యాస్ దొరుకుతా ఉన్నాయి, పెట్రోల్ దొరుకుతా ఉంది, ఇంటికి వస్తా ఉంది. లేనోనికి మాత్రం మరి మధ్యతరగతి కుటుంబీకులకు మాత్రం వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఇబ్బందులు అటు నోట్ల రద్దు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, ఈరోజు పెట్రోల్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు కేవలం పేదవాళ్ళే. ఉన్నోనికి అన్ని నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తాయండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన తెలంగాణ నాకు ఈ ఇరాన్, అమెరికా, ఇంకో దేశం అది ఇవన్నీ సోది ముచ్చట్లు మాట్లాడడం అనేది పక్కకు పెట్టారండి. ఫస్ట్ సబ్జెక్ట్ తెలియకపోతే మరి నీకేం చేస్తాం తొల్ల అవుతుంది ఏం మాట్లాడతావు జియో పాలిటిక్స్ నీకు అర్థం కాకపోతే నీ దౌర్భాగ్యం తెలుసుకో నీకు జియో పాలిటిక్స్ తెలుసుకో జియో పాలిటిక్స్ చదువుకో వాట్ ఈస్ జియో పాలిటిక్స్ అని మీకు తెలంగాణ అంటే ఇరాన్ ఏం చేసినా మనం కష్టపడితే దాని వల్ల వస్తాయి సమస్యలు ఒక్క నిమిషం నీకు సమస్య తెలియకపోతే జియో పాలిటిక్స్ ఏమైతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా బిఆర్ఎస్ ఉంటావు బ్రదర్ విను ఫస్ట్ నువ్వు ఇక్కడ పెట్రోల్ లేదురా నాయన, గ్యాస్ లేదురా. మళ్ళీ నా లాంగ్వేజ్ తీస్తే మళ్ళీ మీరు ఇక్కడ పెట్రోల్ లేదురా నాయన, గ్యాస్ లేదురా నాయన, పేద ప్రజలు రోడ్డు మీద వచ్చి ఇబ్బంది పడుతున్నారు నాయన అంటే మీరు చూడలేని కాంగ్రెస్ నాయకులు లేదు, మీకు ఒక అవగాహన లేదు, రాష్ట్రం మీద పట్టి లేదు, నిద్ర వ్యవస్థలో ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారా కాంగ్రెస్ మీరు కేంద్రంలో బీజేపీ మీద మీరు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు నిద్రపోతా ఉన్నారా? మీ కాంగ్రెస్ ఎంపీలు నిద్రపోతా ఉన్నారా? నేర్చుకోండి. నీకు నాలెడ్జ్ లేకపోతే దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉన్న పిల్లలు నాలెడ్జ్ తెలియకపోతే నీకు సబ్జెక్ట్ తెలియకపోతే ఎట్లా నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నీలాంటి వాళ్ళు సతీష్ గారు వ్యక్తిగతంగా ఎవరిపైన మాట్లాడకండి, దయచేసి సబ్జెక్ట్ పైన మాట్లాడండి ప్లీజ్. ఆయనకి ఏదో బీపీ ఉండి మా మీద చూపిస్తాడు ఎట్లా అండి? రైట్ చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని డిబేట్ తీసుకొస్తే ఇట్లాంటి మాట్లాడే వాళ్ళని సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళని డిబేట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంటంటే రోజా గారు పోనీ మీరు ఒక లిస్ట్ రాసి ఇవ్వండి. మీరు ఎవరెవరిని పిలవాలో అవగాహన లేదు నువ్వు మాట్లాడడానికి. సతీష్ గారు సతీష్ గారు పోనీ రాజ్ న్యూస్ ఎవరెవరిని పిలవాలో ఒక లిస్ట్ ఇవ్వండి. మీరే గొడవ ఎందుకు, మీరు ఇచ్చేయండి లిస్టు. సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి, సబ్జెక్ట్ మాట్లాడండి. సతీష్ గారు
సతీష్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. ఎస్ చెప్పండి. సబ్జెక్టు ఇరాన్ వార్ కు సంబంధించి మనకేం కాదు. ఎట్లాంటి ఇండియా తెలంగాణ వ్యక్తులు ఉంటే ఏం చేసుకుంటారు? ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సఫర్ అవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని సమాధానము లేకపోతే పర్యవేక్షించడమో, సమీక్షలు పెట్టడమో, కమిటీలు వేయడమో, లేకపోతే ఇంకోటి చేయడమో చేసి ప్రెస్ మీట్లు పెట్టి యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటది. పెట్రోల్ ఉందా లేదా, గ్యాస్ ఉందా లేదా, ఒకవేళ గ్యాస్ ఉంటే ఎందుకు లేట్ అవుతా ఉంది, పెట్రోల్ ఉంటే మరి ఎందుకు పెట్రోల్ పంపులు అన్ని నో స్టాక్ బోర్డు పెడతా ఉన్నారు అని తెలియాల్సిన అవసరం ఉన్న నాయకుడు ఇలా వేరే వాళ్ళు అడుగుతుంటే ఎట్లంటే మీకు ఇబ్బందులు ఉన్నాయంటే రాయి కలుపుకొని వగ్గు పెట్టాలి. ఆది మానవుల కాలంలోకి తీసుకపోతే ఇలా ఆది మానవ కాలంలో వస్త్రధారణ వేసుకుని అసెంబ్లీకి వస్తారా రేవంత్ రెడ్డి గారు, మీ ఎంపీలు, మీ మినిస్టర్లు, మీ ఎమ్మెల్సీలు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. అదే మీరు మాట్లాడితే ఒక తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటది, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటది. భరోసా ఇవ్వాల్సిన పెద్ద మనిషి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా అండి? ఈరోజు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకొకటి, రాష్ట్రంలో ఇతర దేశాల మీద కానీ, ఇతర దేశాల మీద ఆధారపడడం కానీ, ఇతర దేశ ఇంధనాల మీద ఆధారపడడం కానీ కొంచెం తగ్గించుకునే వ్యవస్థలో ముఖ్యంగా దారంగా ఆ విధంగా గతంలో కేటీఆర్ గారు కూడా ఫార్ములా ఈవీ వెహికల్స్ తీసుకురావాలా, మనం ఖచ్చితంగా గ్రీనరీ పెంచుకునే దిశగా మన ప్రకృతిని కాపాడుకునే దిశగా కూడా మనం పనిచేసుకోవాలా. ఈవీ వెహికల్ వస్తే పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనే విధంగా ఫార్ములా రేసింగ్ పెట్టిన సందర్భాలు కూడా చూసినాం. అంటే ఫ్యూచర్ ఆలోచించే ఈరోజు పెట్రోల్ మీదనో డీజిల్ మీదనో ఆధారపడకుండా ఈవీ వెహికల్స్ ఉంటే కొంత కరెంటుతో కూడా మనం బ్యాటరీస్ వెహికల్స్ తో మనం ముందు వెళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా గతంలో కేటీఆర్ గారు ఇలాంటి ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. గతంలో మీరు అన్నారు ఒకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చప్పట్లో ఎందుకు కొడుతురు, అది అప్పుడున్న వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ పార్టీ అయినా కానీ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నప్పుడు చప్పట్లు కొట్టమన్నారు, గంటలు కొట్టమన్నారు, ఇంకోటి కొట్టమన్నారు అనేది ఖచ్చితంగా మీరు ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ వాళ్ళని అవమానించారు. కానీ ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి పొజిషన్ ఉన్న మోడీ గారు కానీ, అప్పుడున్న కేసీఆర్ గారు కానీ ఖచ్చితంగా కరోనా టైంలో ఉన్న ఇబ్బంది పడే ప్రజలకు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, అధికారులు కానీ, డాక్టర్లు కానీ ఎన్నో సేవలు అందించారని ఒక ఉద్దేశంతో వాళ్ళ తప్పట్లతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపిన సందర్భాలను చూసినాం. దాన్ని కూడా వీళ్ళు అవగాహన చేసే దిశగా మాట్లాడమని చాలా బాధాకరం. ప్రభుత్వం ఏదైనా కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళకు మద్దతు చేయాల్సిన అవసరం మనకు ఉంటది. ప్రభుత్వం ఏదైనా కూడా అది బీజేపీ కానీ, కేసీఆర్ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకోటి అయినా ప్రభుత్వం ఏదైనా కూడా ప్రజల కోసం కష్టపడే జిహెచ్ఎంసీ వర్కర్లకు కానీ, డాక్టర్లకు అప్పుడు ఉన్న ప్రశంసిస్తే మీరు ఇట్లా అవగాహన పనిచేయడం అనేది మాట్లాడడం అనేది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్ అండి, ఓకే. లింగం యాదవ్ గారు మాట్లాడండి. బీజేపీ నాయకులు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు అంటే చప్పట్లు కొడితే కరోనా పోతుందని చెప్పినందుకు ధన్యవాదాలు. అంటే మీరు చదువుకున్న చదువు అదే, నేను తప్పట్లేదు, మీకున్న నాలెడ్జ్ కి చప్పట్ల వాళ్ళ సేవలను కొనియాడుతూ మనం చేసినటువంటి ఒక నువ్వు చెప్పలే, అందుకే నువ్వు మోడీ ఒకటే, కేసీఆర్ మోడీ ఒకటే అని చప్పట్ల ద్వారా కరోనాని పంపించిన చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ కూడా ఆ బాటలో ఉన్నందుకు ఫస్ట్ దానికి ముందుగా ధన్యవాదాలు. రెండోది, వారు పెట్రోల్ ఎక్కడ తయారైతుంది, ఇండియా ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇవాళ గ్యాస్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఎందుకు మనకి ఇంపార్టెంట్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి జరిగితే ఈ దేశం మీద ఎట్లా ప్రభావం ఉంటుందో తెలియని వ్యక్తులను కూడా డిబేట్ పిలిచినందుకు మరొకసారి వచ్చిన వ్యక్తులకు పిలిచినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే సతీష్ గారు ఒక్క నిమిషం అన్ని అందుబాటులో వాళ్ళని చూసి సతీష్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. బీజేపీ నాయకులకు తెలియకుండా ఎట్లండి, బీజేపీ నాయకు తెలియకుండా మేము ఇది చేసినాం. ఇవాళ వారు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలి, దానికి ముందస్తు ప్లానింగ్ ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు చేయలేదండి? వారి వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని దేశ ప్రధానికి ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు? అంటే వార్ స్టార్ట్ అయ్యి నిన్నటి వరకు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలే.
మరి ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేసిండు? అమెరికా కోసం, మెప్పు కోసమా? ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ మీరు ఒప్పుకుంటారా అండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా? ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అని మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. మరి మీరు గల్గోటి యూనివర్సిటీలో చదువుకున్న మేధావులు ఒప్పుకుంటే హ్యాట్సప్, నాకు ఏ నష్టం లేదు. మీకు ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయెల్ గాని, నేను ఈ దేశ సార్వభౌమత్వం మీద జారీ జరిగితే డెఫినెట్ కూడా నేను ప్రశ్నిస్తా. నాకు ఈ దేశం ముఖ్యం, ఈ రాజ్యాంగం, ఈ దేశం ప్రకారం మనం సావర్నిటీ దేశం కదా. నీవు ఏ నిర్ణయం తీసుకోవాలో, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆగిపోతావు. రష్యా 30 days రష్యా నుంచి ఆయిల్ కొనొచ్చంటే నువ్వు కొంటావు. మరి ఎందుకంటే ఇక మీరున్నది. కానీ మేము ఎక్కడ ఆగలేదు. అమెరికా చేసినటువంటి వార్నింగ్స్ ని లెక్క చేయలేదు. అమెరికా ఆంక్షలకు మేము తలొగ్గలేదు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపలేదు అని చెప్తున్నారు కదా. రోజా గారు, మీరు చూడలేదా దేశం? అమెరికా ఏం చెప్తే ఇవాళ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్, ఎట్లా అగ్రికల్చర్ ట్రేడ్ డీల్ ఎప్పుడు ఒప్పుకున్నారండి? ఎప్స్టైన్ ఫైల్ లో నేమ్ వస్తే ట్రేడ్ డీల్ ఒప్పుకుంటారు. రష్యాని 30 days కొనొద్దంటే బంద్ అయినాం కదా, మళ్ళీ 30 days ఇస్తే ఇప్పుడు తీసుకుంటున్నాం. అంటే మనకు నేచురల్ ఆలీగా ఉన్నటువంటి రష్యాని కాదని ఎన్ని క్రిటికల్ సందర్భాల్లో ఇప్పటి వరకు కూడా రష్యా మనం వెనుకుందండి. ఇరాన్ కూడా మనకు వెనుకుంది. అది పర్షియా నుంచి మనకున్న బంధం కదా. మీరు చూడండి, ఇండో పర్షియా కల్చర్ ఇప్పటిది కాదు. అంత గొప్ప కంట్రీని, మన మిత్ర దేశాన్ని చివరకు ఒక దేశాధ్యక్షుడు చనిపోతే కనీసం ఖండించలేని స్థితిలో ఈ దేశ ప్రధాని ఉండండి. బంగ్లాదేశ్ లో ముస్లింలను ఊచకోతకు వస్తే సోనియా గాంధీ గారు ఒక రోజున ఖండించారు. మీరు మాట్లాడతారు ఇప్పుడు నీకు అది మరి నీకు బీజేపీకి వచ్చింది ఎప్పుడు హిందూ ముస్లిం గొడవ. ఒక్క నిమిషం పాకిస్తాను హిందూ ముస్లింలు, ఇది తప్ప వాళ్ళకి ఎప్పుడు వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా మత ప్రస్తావన ఉందా? మాట్లాడిందంటే కదా. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా మత ప్రస్తావన ఉందా? మిత్ర దేశాల గురించి మాట్లాడుతున్నారు. మతము ఇండియా పాకిస్తాను, ఇది తప్ప నీకు ఇంకేమన్నా? ఇండియా పాకిస్తాన్ మతం కాదు. సోనియా గాంధీ గారు అది నీ నాలెడ్జ్కి జోహార్లన్నా. ఇవాళ అరే నువ్వు ఇండియాకు ఇరాన్ ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పంటే రష్యా మిత్రదేశము, ఇరాన్ మిత్రదేశము, ఇలాంటి మిత్రదేశాల పక్కన నిలబడకుండా అమెరికా దగ్గర మన సార్వభౌమత్వాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు. ఎవరు పెట్టలేదండి తాకట్టు భారతదేశానికి. అదే గొప్ప విషయం, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వైపు లేదు భారతదేశం, సమస్యను శాంతియుతంగా పరిష్కరించేటువంటి పద్ధతి ప్రపంచంలో గొప్ప దౌత్య సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మోదీ గారు. అది గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించడం వాజ్పేయి గారే చెప్పిండు. లేదు, ఇజ్రాయెల్ కు వాజ్పేయి గారు సపోర్ట్ చేయలేదు, తెలుసుకోన్న మీ హిస్టరీ. మీకున్నది, మీ నాయకుడికి ఉన్నది అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడడం, అంబానీ ఆదానికి వ్యతిరేకంగా మాట్లాడడం. 3 పాయింట్లు మీకున్నటువంటి మీ నాయకుడి గురించి. ఇజ్రాయెల్ గురించి, ఇరాన్ గురించి చెప్పన్నా, అమెరికా గురించి చెప్పు. అమెరికా జలసంధి దగ్గర ఇరాన్ మనకు సంబంధించినటువంటి చమురుకు సంబంధించిన నౌకలను వదిలేస్తుంది. మనకు సంబంధాలు. మరి ఎందుకండి ఇంత షార్టేజ్ ఉంది నౌకలన్నీ కూడా? రోజా గారు, నేను ఒకటే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నా, చెప్పండి. తెలంగాణలో సంక్షోభం అంటున్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పమనండి, రేవంత్ రెడ్డి గారిని చెప్పమనండి, ప్రజలు సంక్షోభంలో ఉన్నారనేటువంటి చెప్పలేదు. చెప్పండి. రామోహన్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి, రామోహన్ గారు మాట్లాడండి. రామోహన్ గారు ఒక్క నిమిషం సార్. లింగం గారు ఒక్క నిమిషం. లింగం గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు. రామ్మోహన్ గారు ఎందుకంటే లింగం యాదవ్ గారు చాలా గౌరవం ఉంది నాకు, కానీ మాట్లాడితే మన ఫాదర్ ల్యాండ్ అంటున్నారు. కొంచెం వివరణ ఇస్తాను. మీ మీద కోపం కాదు, మిమ్మల్ని అవమానపరచాలి అంతకంటే కదా సార్. ఫాదర్ ల్యాండ్ అనేది ఇప్పుడు మన మాతృభూమి ఎట్లా అంటామో వాళ్ళు పితృభూమి అంటారు అన్నట్టు. వాళ్ళు ఒక్కలే కాదు, ఇజ్రాయెల్ ఒకటే కాదు, 8 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 8 దేశాలు ఫాదర్ ల్యాండ్ అంటారు కదా, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈయన పోయి ఫాదర్ ల్యాండ్ అంటే అదే చెప్తున్నా, మీకు అర్థం కాలేదు. అందుకని అది అర్థం చేసుకోండి. ఫాదర్ ల్యాండ్ అనే మాట ఇజ్రాయెల్ వాళ్ళు ఫాదర్ ల్యాండ్ అంటారు.
మీరు దాన్ని interpret చేస్తే ఎట్లా? ఆయన అన్నాడు ఇండియా ఇజ్రాయెల్ మోడీ fatherland, గారు ఇండియా motherland. పెద్ద మనిషిని చెప్పనియవే బాబు. అయ్యా, తెలియకపోతే మోడీ తెలుసుకుందామా? గారు అన్నదంటే ఇది ఫాదర్ ల్యాండ్, వాళ్ళందరూ ఫాదర్ ల్యాండ్ అంటారు. ఆడు పురుషాధిక సమాజం, అదొక్కటే కాదు, 8 దేశాలు, రష్యాతో సహా 8 దేశాలు ఉన్నాయి ఫాదర్ ల్యాండ్ అనేవాళ్ళు. దాన్ని ఇటుమట్లకు మచ్చకండి. మోడీ మీద నాకు కూడా కోపం ఉంది, అది వేరు. కానీ ఇది ఇట్లా కాదు, ఎందుకంటే ఆ తప్పు సంకేతం ఉంది. దయచేసి మీరు, నేను మిమ్మల్ని అవమానించాను. ఫాదర్ ల్యాండ్ 10 సార్లు అన్నారు కనుక చెప్తున్నాను. ఫాదర్ ల్యాండ్ అనేది అవునన్నా. వాళ్ళకి ఫాదర్ ల్యాండ్, మనకు కాదు అది. మనకు కాదు, మనకు మాతృభూమి. మనం అరే ఒక అందుకని దేశ ప్రధాని అనగానే మాట నాన్న అంటే మరి. కాదండి, దేశభక్తులు అంటారు ఇది ఫాదర్ ల్యాండ్ అన్నాడు. ఆయన పోయి ఫాదర్ ల్యాండ్ అని మీకు ఫాదర్ ల్యాండ్ ఇదని అన్నాడు. ఆయన ఫాదర్ ల్యాండ్ కాదు. దయచేసి నేను మోడీ ఈ దేశానికి father land అన్నాడు అన్న. ఫాదర్ ల్యాండ్ అని 8 దేశాలు అంటారు, మాట్లాడడం 8 దేశాలు అంటారు. దయచేసి దీన్ని వివరం చేసుకోకండి. Yes, చెప్పండి సార్. రెండోది ఏమంటారంటే పటేల బొర్ర వంకర అంటే అంబలి గారు కూడా చూడండి. మేమేమంటాం సామాన్య ప్రజలం, అయ్యా మా కష్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం లేదంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏం లేదంటున్నాడు. మరి మన లింగం యాదవ్ గారు అన్ని సమస్యలు ఉన్నాయి అంటున్నాడు. చెప్పమనండి దాని మీద. లింగం యాదవ్ గారితో కరెక్ట్ ఎక్కిస్తున్నారు. కరెక్ట్, అందరు కూడా ఇవాళ సమస్యలు ఉన్నాయి. మీరు ఇద్దరు కలిసి ఏం చేస్తారో తెలియదు నాకు. ఖచ్చితంగా ఇవాళ గ్యాస్ చెప్పండి, తెలంగాణ ప్రజలకు మీరు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? సర్పీస్ ఒక మాట, వచ్చే కష్టం ఏంటంటే యూరియా కొరత వస్తున్నది, ఆయిట్ మోక వస్తున్నది. రేపు పొద్దున మళ్ళీ యూరియా కావాలి. ఏసకి పంట ఎవడేడు వచ్చే అన్ని నీళ్ళు తెలంగాణ కనుక వస్తుంది. కనుక దయచేసి యూరియా కొరత రాకుండా చూడండి. ఇద్దరు కలిసి అంటున్నాను, యూరియా కొరత రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి మనకు రావాల్సిన అద్దెను తీసుకోండి. కరెంటు కొరత రాకుండా అంటే 800 యూనిట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటలేదు. నిన్ననే కిషన్ రెడ్డి గారు లేఖ రాసిండ్రు. మరి అది తీసుకుందాం. రేపు పొద్దున ఇప్పుడు ఇంధన కష్టాలు వస్తే కరెంట్ స్టవ్ అన్న వాడదామంటున్నా నేను. ఎండాకాలం వస్తే కరెంట్ కొరత వస్తుంది. ఇప్పటికే వినియోగం పెరుగుతున్నది. రామ్మోహన్ గారు, సమస్య ఉన్నది. కొత్త పవర్ ప్రాజెక్టులు ప్రైవేట్ లో ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. ఒక్క నిమిషం. మీరు కూడా బాధ్యులే. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సమస్య లేదంటుంది, కానీ ప్రజలు మాత్రం కష్టపడుతున్నారు. మీ ఇద్దరు కూడా అంటున్నారు కదా, మీరే వెంకటరెడ్డి గారు మీరే అన్నారు కదా 1000 రూపాయలు పెట్రోల్ కోసం దొరకలేదని. నేను కూడా అనుభవించిన కదా. లింగం యాదవ్ గారు వాస్తవం చెప్తున్నాడు. కానీ ముఖ్యమంత్రులను సివిల్ సప్లై శాఖ మంత్రి అబద్ధాలు చెప్తున్నట్టే లెక్కన. మరి అందుకని ఏమంటానంటే సివిల్ సప్లై శాఖ 3 కేసులు చేసింది. ఒకసారి గమనించండి, ఇప్పటిదాకా ఈ వారం రోజులు 3 కేసులు చేసింది. నేనన్నా 300 కేసులు కావాలంటున్నాను. ఎందుకు? వాళ్ళేమో సప్లై చేయాల్సింది వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఇండియాకు రప్పించాల్సిన బాధ్యత వాళ్ళది. వచ్చినాక మన రాష్ట్రంలో జరుగుతున్న దాని మీద కేసులు చేయడానికి కానీ, పెట్రోల్ బంకుల లైసెన్స్ రద్దు చేయడం కానీ, అట్లానే మనకు ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీస్ రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మీరు చేయండి దయచేసి. సమస్య ఉన్నది కదా, సమస్య పరిష్కరించేసుకుందామా. మీరు కొట్లాడితే ప్రజలు ఏడ్చుకుంటూ పోవాల్సిందే కదా. అట్లా కాకుండా దయచేసి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్ఎస్ మధ్యన అధికారం లేదనుకోండి, మీరు 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమయంలో పాటించండి. మీరు కొట్లాడుకొని ప్రజలు ఆగం చేయకండి. భార్యాభర్తలు కొట్లాడుకుంటే పోరలు ఎట్లా ఆగం అవుతారో, ఎట్లా అనాథలు అవుతారో, మీ ఇద్దరు కొట్లాడుకుని మేమందరం అనాథ అవుతాం అంటున్నాడు. వెంకటరెడ్డి గారు సూటిగా ఒక సామాన్యుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. యుద్ధం జరుగుతుంది, మనకి సంబంధం లేనటువంటిది, అంటే ఎక్కడో మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధానికి భారతదేశం ఎందుకు ప్రభావితం అవుతోంది? ఎందుకు అక్కడ సెగ సామాన్యుడి వంటింట్లో పేలుతోంది? ఇది ఎంతకాలం ఉంటుంది? దీనికి ఒక ఎండ్ కార్డ్ ఎక్కడ? దీనికి దారేది? వీటన్నింటికి మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? ఇప్పుడు ఒక్కటి రోజా మేడం, ఇప్పుడు ప్రపంచంలో ఒక ఊహించని విపత్తు జరిగిన మాట వాస్తవము. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరగడము, మనం దగ్గరగా ఉండడము, మనకు దానికి ఉండేటువంటి అనేక రకాల సంబంధాల వల్ల, మనకు వచ్చినటువంటి చమురు సమస్యల వల్ల మన దేశంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాలేదనేటువంటిది ఎవరు అనడం లేదు. వాటిని ఎట్లా పరిష్కరించాలా, వీలైనంత వరకు ఎట్లా తగ్గించాలా అనేటువంటి దాంట్లో మరీ మనం ఊహించినంతగా ఏం జరగడం లేదు. వాస్తవానికి ఇక్కడ అన్ని వెహికల్స్, లక్షల వెహికల్ ఇవాళ హైదరాబాద్ రోడ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడి నుంచి గవర్నర్ భవన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలా, సమన్వయం చేసుకోవాలా, త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజల మీద, నీ మీద, మాన మీద, అందరి మీద ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. ఈవెన్ కుకింగ్ గ్యాస్ కు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే బుక్ చేస్తున్నారో, ఇప్పుడు నేను నిన్న మా పని మనిషిని అడిగాను, గత నెల కింద బుక్ చేసినటువంటిది కాబట్టి బుక్ చేస్తే 5వ రోజునే వచ్చింది. మామూలుగా అయితే 2వ రోజునే వచ్చేది. ఉన్న ఇబ్బందులు లేవనేటువంటిది కాదు. అంత మాత్రం చేత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంగా కలిసి పనిచేయాలా. నేనేమంటున్నా మేడం అంటే, లింగం యాదవ్ గారిని అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏమి లేకుండానే విమర్శలు చేస్తాడు. మరి ఇప్పుడు చేయాలా కదా, మాకు ఇవ్వడం లేదు, మాకు సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ లేదని ఎందుకంటే లేదు. రేవంత్ రెడ్డి గారు లేని మాటలు మాట్లాడతాడు కదా, విమర్శల కోసం ఆయన లేనటువంటి వెతికి మాట్లాడతాడు కదా. రైట్, ఓకే. లింగం యాదవ్ గారు కంక్లూడ్ చేయండి. దానికి పరిష్కారము కేంద్ర కారణం అని చెప్పాలి కదా, అది లేదు. పోతే ఏంటంటే కొంత ఇబ్బందులు, బ్లాక్ మార్కెటింగ్, కొన్ని పెట్రోల్ బంకులు బంద్ అయినవి,
Okay, వెంకటరెడ్డి గారు, మీరు ప్రశ్న సివిల్ సప్లై శాఖ చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ అవన్నీ ఎస్ మీరు ప్రశ్న ముందుకెళ్ళాలి. సంధించారు కదా, మాట్లాడివ్వండి లింగం గారిని మాట్లాడివ్వండి. ఎస్ లింగం గారు, ఇవాళ సమస్య ఒక తెలంగాణది కాదండి, దేశ తెలంగాణలో ప్రజలందరూ సమస్య గురించి మనం మాట్లాడదాము. నేనే. తెలంగాణలో దేశం ఉన్న అంటే- సమస్య దేశం గురించి అంటే ఎందుకు ఏంటండి? దేశం అంటే మనుషులే మట్టి కాదన్న, మన అందరం కూడా దేశమే. రోజే సూక్తులు కాదు. వద్దండి, ఈ దేశ సూక్తులు వద్దు. లింగం ప్రజలందరి గారు సమస్య- దేశం స్ట్రైట్ గురించి గా ఒక కాంగ్రెస్ క్వశ్చన్ వాళ్ళు అడిగారు, స్ట్రైట్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు Yes. మరి కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఎందుకు నెపం వేయట్లేదు? ఎస్ మాకు సప్లై ఆగింది, దాని వల్లనే ఇవాళ ఇంత సంక్షోభం, ఇలాంటి పరిస్థితిని మనం చూస్తున్నామని చెప్పొచ్చు కదా. చేయండి రోజా గారు. ఇవాళ దేశము అంటే రాష్ట్రాలన్నీ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నారు. గురించి చెప్పు ఈ దేశ బాబు. ప్రధానికి సపోర్ట్ చేస్తున్నాం. మీరు ఫెయిల్ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తాం. పేరైందేందో మీ ముఖ్యమంత్రి గారు చెప్పమనమయ్యా. అరే వినయ్ మళ్ళా ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు చెప్పమనయ్యా, పేరైందని చెప్పమనయ్యా. సజ్జనార్ మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ నిన్న ఆల్ పార్టీ సజ్జనార్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నాడు ఏమీ లేదని. ఆఖరికి నిన్న ఆల్ వచ్చే పార్టీ వరకు మీటింగ్ లా మా కాంగ్రెస్ సబ్జెక్ట్ పార్టీ కానటువంటి వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు, సివిల్ సప్లైస్ సజ్జనార్ గారు. అరే నువ్వు ఫస్ట్ వినన్నా, నీకే నువ్వే ఇట్లుంటే నేను కూడా నీకంటే ఎక్కువ మాట్లాడతా. అరే కాదు, మీరు నరేంద్ర మోడీ కళ్ళు మూసుకోపోయిందా? నరేంద్ర మోడీ ఏం చేసిండు మరి? నరేంద్ర మోడీ గారు ఒక తెలంగాణలో ప్లాన్ లేదు. లింగం గారు చెప్పమను. లింగం గారు చెప్పండి, చెప్తే ఆలోచిద్దాం. లింగం గారు మాట్లాడుతున్నారు, టీవీలలో మీరు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు రైట్ అండి, ఓకే రైట్. లింగం యాదవ్ గారు, టైం లేదు మనకి. థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, నరేష్ సతీష్ గారు, వెంకటరెడ్డి గారు, నేను పేర్లు కూడా మర్చిపోయాను మీ వాదనలో పడి. రైట్ అండి, ఓకే థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ రాజ్ న్యూస్.